పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము, పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టేదని కింద మాత్రం కూడా చదువుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో నెరవేర్చుగాక. ఇక్కడ దేవుడు దేవుడు కాలేబుని గురించి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని అంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను పోయిన దేశంలో అతను ప్రవేశపెడతాను, అతని సంతతి దాన్ని స్వతంత్రించుకుంటుంది. ఇక్కడ దేవుడు కాలేబుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు దేవుని ఎలా అనుసరించాడంట? మంచి మనసుతోనూ పూర్ణ మనసుతోనూ అతడు దేవుని అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. ఒక సంపూర్ణమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు కాలేబుకి ఇస్తున్నాడు. కేవలం 2 మాటలతో కూడినటువంటి సాక్ష్యమే కావచ్చు ఇది. అయినప్పటికీ ఈ సాక్ష్యము పరిపూర్ణమైనది. మన జీవితాల్లో ఎదురు వ్యక్తిని గురించి మనము ఒక పొగడ్తు ఇవ్వచ్చు, ఒక మాటతో కూడినటువంటి మెప్పుని ఇవ్వచ్చు, ఒక అభినందన ఇవ్వచ్చు. అది కేవలం ఒక మాటే కావచ్చు, కానీ ఆ ఒక్క మాటతో కూడినటువంటి అభినందన, ఒక మాటతో కూడినటువంటి మెప్పు, ఒక మాటతో కూడినటువంటి ఆ పొగడ్త ఏం చేస్తుందో తెలుసా? ఆ అన్ని సంవత్సరాల, అన్ని నెలల, అన్ని రోజుల ప్రయాస, కష్టము మర్చిపోయినట్లు చేస్తుంది. చాలాసార్లు ఇతరులను మనము అభినందించడంలో, ఇతరులను పొగుడుతూలో, ఇతరుల గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వడంలో మనము వెనకడుగు వేసేటువంటి వారిగా ఉంటాము. ఇతరుల గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు, వారిని పొగిడినప్పుడు, వారికి మెప్పునిచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అది వారికి ప్రేరేపణించేదిగా ఉంటుంది, అది వారికి మరింతగా మోటివేట్ చేసేదిగా ఉంటుంది. అలాగనే దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వ్యక్తుల గురించి వివిధ రకాలైనటువంటి సాక్ష్యాలను ఇచ్చాడు. కారణం ఏంటి? ఆ సాక్ష్యం ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని మరింతగా ముందు నడవడానికి దోహదపడుతుంది. ఆ సాక్ష్యం అతని గురించి రేపటి తరానికి ఒక మాదిరిగాను ఉంటుంది. అందుకనే దేవుడు సాక్ష్యాన్ని ఇస్తాడు. సాక్ష్యాన్ని పొందుకోవడము, ఇతరుల నుంచి మెప్పును పొందుకోవడము, ఇతరుల నుంచి ఒక పొగడ్తను పొందుకోవడము, అది ఎంతో ప్రయాసంతోనూ ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇక్కడ కాలేబు దేవుడి నుంచి ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఒక అధ్యాయం అంత సాక్ష్యం కాదు, ఒక వచనం అంత సాక్ష్యం. కేవలం 2 మాటలతో కూడినటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కానీ ఈ 2 మాటలతో కూడుకున్నటువంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి కాలేబు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడుతాడు? కాలేబు జీవితాన్ని క్లుప్తంగా ముందు ఉంచుతాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విమోచింపబడి బయటకు వచ్చారు. కనాను దేశానికి వెళ్ళడానికి, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారికి నాయకుడిగా మోషే ఉన్నాడు. మోషే నాయకుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కనాను దాకా వెళ్ళారు. బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడయ్యా, నేను మీకు ఇచ్చేటువంటి కనాను దేశము ఎటువంటిదో మీరేం చేస్తారంటే, ఆ 12 గోత్రికుల్లో నుంచి ఆ 12 గోత్రికుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులను పిలిపించి 40 రోజులు ఆ 12 వ్యక్తుల్ని కనాను దేశము వేగి చూసిరమ్మను. అంటే కనాను దేశం ఎలా ఉందో, ఎక్కడ వరకు విస్తరించి ఉందో, అంటే దాని బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరెవరు నివసిస్తున్నారో, వారు ఎలా ఉన్నారో, వారు ఎటువంటి ఇళ్లలో ఉన్నారో, వారు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నారో, అక్కడ ఎటువంటి పంటలు పడుతున్నాయో, వీటన్నిటిని 40 రోజులు వేగి చూచి వారు ఏం చేయాలంటే నీ ఎదుర ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుర వారు చెప్పాలన్నాడు. బాగానే ఉంది. అలాగే ఆ ఇశ్రాయేలు 12 గోత్రికల్లో నుంచి 12 మంది వ్యక్తుల్ని పిలిపించాడు మోషే.
పిలిపించి వారిని 40 రోజులు కనాను దేశం వేగి చూడడానికి పంపించాడు. ఈ 12 మంది వ్యక్తుల్లో మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన 2 వ్యక్తుల్ని, యూదా గోత్రానికి చెందినటువంటి కాలేబుని, అలాగనే ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి నూను కుమారుడైన హోషేయని, అంటే యెహోషువ అని. ఈ హోషేయకి మోషే యెహోషువ అని పేరు పెడతారు. తర్వాత ఈ 2 వ్యక్తులు మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాలా. సరే, వీళ్ళందరూ 40 రోజులు వేగి చూడడానికి కనానుకు వెళ్ళారు. ఆ 40 రోజులు కనాను వేగి చూచి వచ్చేటప్పుడు ఆ యొక్క కనానులో పడినటువంటి వివిధ రకాల సమృద్ధమైనటువంటి పంటలను కొంచెం కొంచెంగా తీసుకుని వచ్చారు. ఇప్పుడు మోషే ఎదుట సర్వ సమాజం ఎదుట నిలిపి వారందరూ ఆ 10 మంది గోత్రికులు ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా, మేము 40 రోజులు కనాను దేశాన్ని వేగు చూశాము. అయితే ఆ కనాను దేశం ఎలా తెలుసా? ఎంతో సమృద్ధి అయినటువంటి దేశం అది. అయితే ఆ కనాను దేశంలో ఎవరు నివసిస్తున్నారు తెలుసా? నెఫ్రీలు నివసిస్తున్నారు. వారి ఎదురు మనం ఎలా ఉన్నాం తెలుసా? ఈగల వలె ఉన్నాం. ఆ దేశాన్ని మనం జయించలేము, మనం ఎక్కడ చచ్చిపోతామని వారు ఏం చేశారంటే ఇశ్రాయేలు యొక్క హృదయాన్ని వారు కృంగతీశారు. ఇప్పుడు ఇశ్రాయేలు అంతా ఏమైంది తెలుసా? అవిశ్వాస పాలయ్యారు. దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. మోషే మీద సనగడం ప్రారంభించారు. ఇప్పుడు వచ్చే 2 వ్యక్తులు ఎవరు? యెహోషువ, కాలేబు వచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. అయ్యా, మీరు అలా అనవద్దు. ఎందుకో తెలుసా? ఆ కనాను దేశం ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశము. అది ఎంతో సమృద్ధి అయినటువంటి దేశము. అక్కడ జనులు కోటలో నివసిస్తున్నారు. అది ఎంతో ఉన్నతమైనటువంటిది. అయితే దేవుడు మనకి రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ఈ పట్టణాన్ని ఖచ్చితంగా మనము జయిస్తాము, ఈ కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని వారు విశ్వాసపూరితంగా మాటలు పలికారు. ఏ ఫలాన్ని పొందుతున్నారు? ఇశ్రాయేలు సర్వసమాజం వారిని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వెంటనే దేవుడు మేఘముగా ఆ ప్రత్యక్ష గుడారం మీద ఆవరించి మోషేతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. మోషే, నేనేం చేస్తాను తెలిసి, ఇప్పుడు ఇశ్రాయేలుని తెగులు చెంది వీరందరినీ సంహరిస్తాను, చంపేసి ఈలోంచి ఒక కొత్త జనాంగాన్ని నేను తీసుకుని వచ్చి వారికి నేను ఈ కనాను ఇస్తాను. వెంటనే మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. అయ్యా, నువ్వు అలా అనవద్దు. ఎందుకో తెలుసా? ఇదిగో ఐగుప్తు దేశం వారు సర్వ మానవాళి అంతా చూచారు, అంతా విన్నారు. నువ్వు ఎలాగైతే ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విమోచించి కనాను దేశానికి ఇవ్వడానికి అరణ్య మార్గానికి తీసుకుని వచ్చావు, ఒకవేళ నువ్వు కనుక ఇక్కడే వీరిని చంపేస్తే అందరూ ఏమనుకుంటారు తెలుసా? దేవుడు కనాన్ని ఇవ్వలేక తన ప్రజల్ని మార్గమధ్యంలో చంపేస్తాడు అనుకుంటారు. నువ్వు కృప కలిగిన వాడు కదా, శాంతమూర్తివి కదా, మరొకసారి దీర్ఘశాంతాన్ని కనపరిచి క్షమించాలన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వారు 40 రోజులు వేగి చూడడానికి వెళ్ళారు కదా, ఒక రోజుకి సంవత్సరము చొప్పున, రోజుకి సంవత్సరం చొప్పున 40 రోజులకి 40 సంవత్సరాలు వీరు అరణ్య ప్రయాణం చేయాలి. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేసిన తర్వాత ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎవరైతే నన్ను నమ్మక నన్ను శోధించి సనిగారో వారందరూ ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో రాలిపోతారు. 20 సంవత్సరాల లోపుడినటువంటి వారు యెహోషువ, కాలేబు మాత్రమే ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. ఇది జరిగినటువంటి సంగతులు. ఆ తర్వాత మనకు కాలేబు కనిపించడం చాలా అరుదు. మరలా ఎక్కడ కనిపిస్తాడంటే, మోషే కాలం అయిపోయిన తర్వాత యెహోషువ కాలం వచ్చిన తర్వాత ఆ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు కనాను రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ 12 గోత్రికులు ఆ కనాను స్వాస్థ్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఇప్పుడు కాలేబు వచ్చి యెహోషువతో మాట్లాడతాడు. అయ్యా, దేవుడు నన్ను గురించి ఏ సాక్ష్యాన్ని చెప్పాడో ఇశ్రాయేలు, నీవు సాక్షి కదా, నేను ఆయన్ని నిండు మనసుతో అనుసరించానని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. కాబట్టి నువ్వు నాకు ఎదురుగున్న హెబ్రోను పట్టణాన్ని నాకు స్వాస్థ్యం ఇవ్వు. దేవుడు నాకు తోడైతే నేను హెబ్రోను పట్టణాన్ని జయించి ఆ హెబ్రోను నేను స్వాస్థ్యంగా కలిగి ఉంటానని మాట్లాడతాడు. ఇది కాలేబు యొక్క క్లుప్తమైనటువంటి వివరణ. అయితే ఈ కాలేబు గురించి దేవుడు అంటున్నాడు, కాలేబు ఎటువంటి వాడో తెలుసా? అతను నన్ను మంచి మనసుతో అనుసరించాడు, అతను నన్ను పూర్ణ మనసుతో అనుసరించాడని ఒక మంచి సంపూర్ణమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిగా కాలేబు ఎలా ఉన్నాడట? దేవుణ్ణి మంచి మనసుతో అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడట. దేవుణ్ణి అనుసరించట్లో కూడా స్వార్థపూరితమైనటువంటి మనసు ఉంటుంది.
కాలేబు దేవుణ్ణి ఎందుకు అనుసరించాడో తెలుసా? దేవుని దగ్గర నుంచి ఏదో ప్రతిఫలంగా అతను పొందుకుంటాడని కాదు. ఆశీర్వాదాన్నో, దీవెన్నో, కనాను రాజ్యాన్ని స్వాస్థ్యంగానో, జయాన్నో, మరి లేకపోతే మరి దేనినో పొందుకుంటాడని కాలేబు దేవుని అనుసరించాల. కాలేబు దేవుడిని ఎలా అనుసరించాడు తెలుసా? నిస్వార్థమైనటువంటి మనసుతో అనుసరించాడు. ప్రతిఫలంగా దేనిని ఆశించకుండా దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తి. నేడు లోకంలో కూడా దేవుణ్ణి అనుసరించేటువంటి, క్రీస్తు మాటల ప్రకారం నడుచుకున్నటువంటి విశ్వాసులు, సేవకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ విశ్వాసులు, ఈ సేవకులు, క్రైస్తవులు చెప్పుకుంటున్న వీరందరూ ఎలా నడుచుకుంటున్నారు? మంచి మనసుతోనే అంటారా? నేటి సేవకులు సేవను అడ్డం పెట్టుకుని ధనాన్ని సంపాదించేవారు ఎంతమంది? గౌరవ ఘనతలను, ఈ లోకంలో ఆస్తిపాస్తులను, పేరు ప్రఖ్యాతులను, మరి వేటునో వాటిని పొందుకోవడానికి దేవుని సేవను అడ్డు పెట్టుకుని జీవించేవారు ఎంతమంది? ఇప్పుడు నిజంగా మీరు దేవుని సేవ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు క్రీస్తును అనుసరిస్తున్నారు? ఎందుకు క్రీస్తును బోధిస్తున్నారు? నిస్వార్థమైనటువంటి మనసుతోనేనా? మంచి మనసుతోనేనా? ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్నారు? కాదు. దేని కొరకు? దేన్నో దాని ప్రతిఫలంగా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, ధనము కొరకు, గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతల కొరకు. ఈనాడు విశ్వాసం దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చే నీవు, దేవుని అనుసరించే నీవు, ఆయన మాటల ప్రకారం నడుచుకుని నీవు ఆయన్ని వెంబడించే నీవు ఈ లోకంలో మంచి మనసుతోనేనా? కాదు. భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు క్రీస్తుని వెంబడించేవారు. భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు క్రీస్తు మాట ప్రకారం నడుచుకునేటువంటి వారు. అనారోగ్యం కోసం, కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి విముక్తి కోసం, కొంతమంది బిడ్డల భవిష్యత్తు కోసం, కొంతమంది బిడ్డల పెళ్లిల కోసం, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం, వీటి కోసం క్రీస్తును అనుసరించేవారు మరి కొంతమంది. కానీ కాలేబు అయితే దేవుడిని ఎలా అనుసరించినట్టు తెలుసా? మంచి మనసుతో అనుసరించినట్టు అర్థం ఏంటో తెలుసా? ప్రతిఫలంగా దేనిని ఆశించకుండా నిస్వార్థమైనటువంటి మనసుతో అతడు దేవుని అనుసరిస్తున్నాడు. మరి నీవు, నేను దేవుణ్ణి ఎలా అనుసరిస్తున్నావు? ఎందుకు అనుసరిస్తున్నావు? లోక సంబంధమైనటువంటి అవసరాల కొరకు, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, వీటి కొరకు ఇంకా నేటి క్రైస్తవ తరము క్రీస్తును అనుసరించేదిగా ఉంది. కానీ నిస్వార్థమైనటువంటి మనసుతో ప్రతిఫలంగా దేనిని ఆశించకుండా ఆయన మాట ప్రకారం నడుచుకోవడము, ఆయన అనుసరించడం మన బాధ్యత అని భావించి నడిచేవారు ఎంతమంది? ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉందట. భర్త చనిపోయాడు. ఆ పిల్లవాడిని కష్టించి పనిచేసి పెంచి పెద్ద చేస్తుంది. పెద్దవాడిన పిల్లవాడు పేకాటకు బానిసయ్యాడు. పేకాట ఆడడం ప్రారంభించాడు. ఒక రోజు పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకున్నారు. వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఫైన్ కట్టాలి కదా, లేకపోతే జైలు శిక్ష. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తల్లికి ఆ పిల్లవాడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసులు చెప్పారు, మీ పిల్లవాడిని విడిచిపెట్టాలంటే 500 రూపాయలు జరిమానా కట్టాలా, లేకపోతే 6 నెలలు జైలు శిక్ష అని చెప్పాడు. ఇప్పుడు ఎలాగైనా ఆ పిల్లవాడిని బయటకు తీసుకురావాలని ఆశతో ఆ తల్లి ఏం చేసి తెలుసా? ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే, ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బులు లేవు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక ఇల్లు కడుతుంటే ఆ ఇంట్లో రాళ్ళు పోస్తే పనికి వెళ్ళిందంట. ముసలావిడ, బలహీనురాలు, కొన్ని రాళ్ళు చారిపోయి ఆమె కాళ్ళ మీద పడుతుంటే దెబ్బ తగిలి నెత్తురు కారణం ప్రారంభించిందంట. వీటన్నింటినీ ఆ పోలీస్ స్టేషన్లో కిటికీలో నుంచి చూస్తున్నాడు ఆ పిల్లవాడు. ఎలాగైతే ఆ రోజంతా కష్టించి పనిచేసి ఆ కూల్ డబ్బులు తీసుకుని వచ్చి కట్టింది. కట్ట ఆ పిల్లవాడిని విడిపించి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆ పిల్లవాడు అమ్మ కాళ్ళ మీద పడి ఆడడం ప్రారంభించాడట. అమ్మా, ఈరోజు నువ్వు ఇంత బాధపడడానికి, నువ్వు ఇంత కష్టపడడానికి, నువ్వు గాయాల పాలవడానికి, నువ్వు నా కొరకు రక్తాన్ని చిందించడానికి కారణం నేను చేసిన తప్పే కదా. ఇక మీదట నేను పేకాట చూడగలను, ఇక మీద నేను పేకాట ఆడను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని అన్నాడంట. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ తల్లి మాట ప్రకారము ఎందుకు నడుచుకుంటున్నాడు? ఇప్పుడు తల్లి మాట ప్రకారం నడుచుకుంటే ఇంకా తల్లి కష్టించి పనిచేసి డబ్బులు ఇచ్చిందా? చూశాడుగా ఆ తల్లి తన కొరకు రక్తం చిందించడము, పని చేయడము, గాయాల పాలవడం, వీటన్నిటిని చూశాడుగా. ఇప్పుడు
నా తప్పును, నా శిక్ష నుంచి నన్ను బయటికి తీసుకురావడానికి అమ్మ నా కొరకు ఎంత బాధపడింది. ఇప్పుడు అమ్మ మాట ప్రకారం నడుచుకోవడం ఏంటి? నా బాధ్యత. అలాగనే మనందరినీ పాపం నుంచి విమోచించడానికి ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించాడు. పాపములకు బానిసలు ఉన్నటువంటి మనల్ని స్వతంత్రం చేసి ఆ పాపం నుంచి విమోచించి మనం పొందినటువంటి ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించి నిత్యరాజ్యానికి ఆయన వారసులు చేశాడు. మనుషులు వీటన్నింటిని చూసాము, వీటన్నింటిని విన్నాము, వీటన్నింటిని గ్రహించాము, వీటన్నింటిని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ క్రీస్తుని అనుసరించడం, జీవ మార్గాన్ని కనపరిచి మాదిరిగా జీవించి వెళ్ళినటువంటి క్రీస్తుని అనుసరించడము, ఆ క్రీస్తు మాట ప్రకారం నడుచుకోవడము, ఆ క్రీస్తుని వెంబడించే రేపటి తరానికి మాదిరిగా ఉండడము, ఇదంతా ఏంటి? ఇప్పుడు మనకు బాధ్యత కావాలా? బాధ్యత కావాలా? అంతేగాని లాభ ప్రాప్తి కోసం మనం అనుసరించే వారిగా ఉండకూడదు. భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు క్రీస్తుని అనుసరించే వారిగా ఉండకూడదు. క్రీస్తు దగ్గరికి రాకమునుపు, దేవుని ఎరగన మునుపు, మందిరానికి రాకమునుపు నీ నైతిక అవసరాలు ఆయన తీర్చలేదా? నీకు తినడానికి తిండిని ఇవ్వలేదా? కట్టుకోవడానికి బట్టలు ఇవ్వలేదా? ఉండడానికి నివాసం ఇవ్వలేదా? ఆయుష్ను ఆరోగ్యాన్ని సజ్జనులు నిలపలేదా? దేవుడు మందిరానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన నీకు ఎన్ని చేస్తున్నాడా? కాదు. ఆయన నీతి మంతుల మీదను, అనీతి మంతుల మీదను, మంచివారి మీదను, చెడ్డవారి మీదను సూర్యుడు ఉదయింపజేసి వర్షాన్ని కురిపిస్తున్నాడట. పరమ తండ్రి ప్రేమ కలిగిన వాడు, నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రేమించేవాడు ఆయన. మనం నీతి మంతులు, మన క్రియను బట్టి మనం మంచివారు, ఆయన మనకి ఏమీ చేయట్లేదు, కానీ ఆయన తన కృప చేత మాత్రమే మన జీవితాల సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుని మనం ఎలా అనుసరించాలి? మంచి మనసుతో. అంటే అర్థమేంటి తెలుసా? నిస్వార్థమైనటువంటి మనసుతో, దేనిని ప్రతిఫలం ఆశించకుండా, నేను దేవుని కొరకు పని చేస్తే, నేను దేవునికి కానుకిస్తే, నేను దేవుని కొరకు కష్టపడితే, నేను దేవుని కొరకు శ్రమ పడితే నాకు ఏదో ప్రతిఫలం దొరుకుతుంది అని ఇటువంటి మనసుతో కాదు మనము దేవుని అనుసరించవలసింది. నేను దేవుని మాట ప్రకారం నడుచుకుంటే నా ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని చేయడానికి నాకేదో ప్రతిఫలం దొరుకుతుందని కాదు. ఆ రోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు చేసిన వెళ్ళినటువంటి మనసు గురించి పౌలు ప్రస్తావిస్తూ ఆయన ఏం చేశాడు? తండ్రి ఇష్టాన్ని చేయడానికి తన ఇష్టాన్ని చంపుకొని ఆయన తగ్గించుకుని విధేయత చూపించి తాను వ్యక్తిగా చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతిఫలం దొరుకుతుందనా? ప్రతిఫలాన్ని ఆశించా ఆయన మనందరూ కూడా కలవరి శిలువలో మరణించింది కాదు. ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి మనసుతో, నిస్వార్థమైనటువంటి మనసుతో, అటువంటి మనస్సు నీకు నాకు ఉండాలా. క్రీస్తుని అనుసరించేటువంటి మనం ఈ లోకంలో లాభప్రాప్తి కోసం కాదు, ప్రతిఫలం ఏదో పొందుకుంటామని కాదు క్రీస్తుని అనుసరించవలసింది. ఆయన ఎలా అనుసరించాలో తెలుసా? నిస్వార్థమైనటువంటి మనస్సుతో, దేనిని ఆశించకుండా మంచి మనసు అనుసరించాలా. కాలేబు అలాగే అనుసరించాడు. నేను దేవుని మాట ప్రకారం నడుచుకుంటే, దేవుని నమ్మితే, ఇదిగో నేను విశ్వాసపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే నాకు కనాన్ని ఇస్తానని అనుకోవాలా. తన పనిని నమ్మకస్తులు పని పూర్తి చేశాడు. ఎందుకోసం వారు పంపబడ్డారో ఆ పని నమ్మకత్వంలో కనపరిచాడు. విశ్వాసపూరితంగా మాట్లాడాడు, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. ఆశించబోయినప్పుడు నీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు కదా. జాగ్రత్త. మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడు తెలుసా? కాలేబు వలె మంచి మనసుతో ఆయన్ని అనుసరించాలట. మరియ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు కాలేబు గురించి. నా సేవకుడైన కాలేబు మంచి మనసుతోను పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. మొట్టమొదటిగా ఎలా అనుసరించాడు? ఏంటమ్మా? మంచి మనసు అనుసరించాడు. మంచి మనసు అంటే అర్థం ఏంటి? నిస్వార్థమైనటువంటి మనసు, ప్రతిఫలంగా దేనిని ఆశించని మనసు మంచి మనసు అంటే. అలా మంచి మనసు అనుసరించాడట. 2 పూర్ణ మనసు అనుసరించాడట. ఏమండి, ఎంతవరకు దేవుని అనుసరించాడు కాలేబు? ఆ వేగు సమాచారాన్ని ఇచ్చేంతవరకేనా? కాదు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలోనే దేవుని అనుసరించాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత యుద్ధాల్లోనూ ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనూ కాలేబు దేవుని అనుసరించాడు. ఇప్పుడు అతను ఏ మనసు అనుసరించాడు? పూర్ణమైనటువంటి మనసు. అంటే ప్రతి పరిస్థితి ఎందు, ప్రతి స్థితి ఎందు, తన జీవిత కాలం అంతా అతడు దేవుని అనుసరించాడట. నీవు నేను మంచి మనసును దేవుని ఎలా అనుసరించాలి? ప్రతి పరిస్థితి ఎందు, ప్రతి స్థితి ఎందు, మన జీవిత కాలం అంతా మనము దేవుని మంచి మనసును అనుసరించాలా. అంతేగాని అస్థిరత్వమైన మనసుతో కాదు, చంచలత్వం కలిగినటువంటి మనసుతో కాదు, నిలువెచ్చని మనసుతో కాదు నీవు నేను ఆయన అనుసరించవలసింది.
కాసేపు కాలేబు కనానీయుల ఆచారాల ప్రకారము, కనానీయుల వారి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుని కాసేపు దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడా? కొద్ది కాలం తన జీవిత కాలం అంతా నమ్మకంగా కొనసాగాడు. నులివెచ్చిన స్థితి అతనిలో లేదు. అస్థిరుడిగా ఉన్నాడా? సుఖమందు దేవుడిని అనుసరించి కష్టమందు విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడా? లేకపోతే కష్టమందు దేవుడు గుర్తు తెచ్చుకొని, లేకపోతే సుఖమందు దేవుడిని మరిచిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడా? కాదు. కష్టం దగ్గర, సుఖం దగ్గర, అన్ని పరిస్థితుల దగ్గర అతను ఎలా అనుసరించాడు తెలుసా? దేవుడిని మంచి మనసుతో అనుసరించాడు. ఇక్కడ కూడినటువంటి మనం కూడా దేవుని ఎలా అనుసరించాలో తెలుసా? ప్రతి పరిస్థితి ఎందు, ప్రతి స్థితి ఎందు మన జీవిత కాలం అంతా, అది సుఖమైన, అది దుఃఖమైన, అది సంతోషమైన, అది ఆనందమైన, అది ఉన్న స్థితి అయినా, అది లేని స్థితి అయినా, అవి ఎటువంటి పరిస్థితి అయినా నీవు నేను ఆయన్ని మంచి మనసుతో అనుసరించాలా? కాలేబు అలాగే అనుసరించాడు. ఏమండి, ఆ రోజు 40 రోజులకి 40 సంవత్సరాల చొప్పున దేవుడు వారికి శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆ 40 సంవత్సరాల శిక్షలోనూ కాలేబు ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగానే కొనసాగాడు. దేవుడు అనుసరించినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. మరి మనము ఒక కష్టం దగ్గర వైదొలిగిపోతున్నాం కదా, మన ఇష్టాన్ని చెప్పుల దగ్గర వైదొలిగిపోతున్నాం కదా. అస్థిరత్వం మనలో ఉంది, చంచలత్వం ఉంది. అంతేకాదు మనలో నిలువెచ్చని స్థితి ఉంది. కొంతకాలంలో దేవుడు కొడుకు, కొంతకాలంలో లోకాశ్రమంలో అనుసరించి ఇటువంటి మనసు కాదు. మనమంట మంచి మనసుతో దేవుణ్ణి మన జీవిత కాలం అంతా అనుసరించాలట. అదే చెప్తున్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసుతోనూ పూర్ణ మనసుతో అనుసరించాడు. ఈ రీతిగా కాలేబు మంచి మనసుతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని అనుసరించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకని ఆయన అన్నాడేమో, నా దారి ఇరుకును సంకుచితమైనది, దాని ద్వారా ప్రవేశించు అని కొందరే అన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన అటువంటి మంచి మనసుతోనూ అటువంటి పూర్ణ మనసుతోనూ జీవితకాలం అంతా అనుసరించాలంటే శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధలు ఉంటుంది. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఈ లోకంలో శ్రమ కలుగును అంటాడు. ఎవరికి శ్రమ కలుగుతుందంటే లోకంలో లోకాశను అనుసరించే వారికి కాదు, లోక స్నేహం చేసేవాడికి కాదు, తనకి నచ్చినట్లు జీవించేవాడికి కాదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎవడైతే బ్రతకడానికి ఇష్టపడతాడో వాడికంత శ్రమ కలుగుతుందట. నువ్వు ఈ లోకంలో క్రీస్తుని అనుసరించాలంటే, ఈ లోకంలో ఆయన నీ జీవితకాలం అంతా అన్ని పరిస్థితులను ఆయన అనుసరించాలంటే నీకు శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, వేదన ఉంటుంది. అయినప్పటికీ దానికి తగిన నూతనమైనటువంటి ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆ రోజు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, యాకోబు యోహాను వచ్చి అడుగుతున్నారు, అయ్యా నేను మీ కొరకు వీటినన్నింటినీ విడిచిపెట్టాను కదా, నిన్ను వెంబడించడానికి మా కుటుంబాలని, మా తల్లిదండ్రులు, మా భార్య బిడ్డలు, మా అన్నదమ్ముల్ని సంస్థను మేము విడిచిపెట్టాం కదా, మాకు ఏం ఫలం కలుగుతుంది? ఏం ఫలం కలుగుతుంది? మీరు నా నిమిత్తం దేన్నైనా పోగొట్టుకుంటే, విడిచిపెడితే దానికి తగిన ఫలాన్ని మీరు పొందుకుంటారన్నాడు ఆయన. మన జీవితాల్లో ఆయన అనుసరించడానికి మన బలాన్నో, మన ధనాన్నో, మన జీవితాల్లో, మన భవిష్యత్తులో, మన సమయాన్నో దేనినైనా సరే ఆయన ఊరుకో విడిచిపెట్టామా, బాధలు అనిపించామా, పోగొట్టుకున్నామా, త్యాగం చేసుకున్నామా, దానికి తగిన నూతనమైనటువంటి ఫలము ఖచ్చితంగా మనం పరలోకం పొందుకుంటాం. అందుకని అంటున్నాడు దేవుడు, మీరు కాలేబు వలె నన్ను మంచి మనసుతోనూ పూర్ణ మనసుతో అనుసరించాలి. మంచి మనసు అంటే నిస్వార్థమైనటువంటి మనసు, ప్రతిఫలంగా దేనిని ఆశించినటువంటి మనసు. ఒకసారి మనం పరీక్షించుకుందాం. వాక్యము మరింత లోతులోకి ధ్యానించే ముందు ఇక్కడ ఒకసారి ఆగి మనం పరీక్షించుకుందాం. నీవు నేను మంచి మనసుతోనే దేవుని అనుసరిస్తున్నామా? మంచి మనసుతోనే దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నామా? మంచి మనసుతోనే దేవుని వెంబడిస్తున్నామా? వాగ్దానాల వెంట పరిగెడుతున్నాం కదా. ఏది చేయాలన్నా, ఇది చేస్తే ప్రతిఫలంగా నాకు ఏం జరుగుతుంది? ఏ బోధలో బాగా అవార్డు అయ్యేది తెలిసినట్టు క్రైస్తవ తరానికి, మీరు ఇవి చేయండి, ఇవి చేసే దేవుడు మీకు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీరు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తాడు. మీరు వినేత కలిగి ఉంటే దేవుడు మీకు ఘనతనిస్తాడు. మీరు ఇది చేయండి, దేవుడు మీకు ఇది చేస్తాడు. ఏంటిది? ప్యారలల్ చూస్తున్నారు కదా, నువ్వు ఇది చేస్తే దేవుడు చేస్తాడు అంటే ఇప్పుడు దేనికి అలవాటు చేస్తాడంటే నేటి బోధకులు, నేటి క్రైస్తవ తరానికి
మనం ఒకటి చేసే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం మనం ఒకటి పొందుకోవాలా. అంతేగాని లాభప్రాప్తిని ఆశించకుండా ఉచితంగా దేనిని మనం చేయకూడదు. విశ్వాసం ఉన్నామా, విశ్వాసం తగిన ఫలాన్ని పొందుకోవాలి. విధేయత కలిగి ఉన్నామా, విధేయత తగిన ఫలాన్ని పొందుకోవాలి. మన ఇష్టాన్ని చంపుకున్నామా, దానికి తగిన ఫలాన్ని మనం పొందుకోవాలి. ఏ ఆశీర్వాదం దొరుకుద్ది? విధేయత కనిపిస్తే ఏ ఆశీర్వాదం దొరుకుద్ది? తగ్గించుకుంటే ఏ ఆశీర్వాదం దొరుకుద్ది? ఈ జీవితము జీవించడం ఎందుకు మీరు గురి లేదు, కానీ ఇలా జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు ఎందుకు మీరు గురుంది. ఇటువంటి బోధకు, ఇటువంటి తీరుకు నేటి బోధకులు అలవాటు చేశారు క్రైస్తవ తరాన్ని. అందుకేమవుతుంది తెలుసా? సమర్పణ కోల్పోతుంది సంఘము, సమర్పణ కోల్పోతుంది. ఇచ్చిన జీవితాన్ని దేవుడికి సమర్పించలేదు, సమర్పణ పోగొట్టుకుంటుంది. ధనాన్ని, బలాన్ని, జీవితాన్ని మన జీవితంలో వెనదిరిగి దేనిని చూస్తున్నా ఇవన్నీ దేవుని వల్ల ఉచితంగా కృపను బట్టి మనం పొందుకున్నాము, దీన్ని దేవుడికి ఉచితంగా ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వాలి. ఈ సమర్పణ పోగొట్టుకుంటుంది. ఈ బోధకులు అలవాటు చేస్తారు, మీరు దేవుడికి 10వ వంతు ఇస్తే మీరు వెళ్ళి 10వ వంతు ఇచ్చిన తర్వాత దేవుడిని అడగండి అయ్యా, ఆయన ఆకాశ తూములు విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు ఇస్తాడని ఈ బోధన అలవాటు చేస్తాడు. ఇప్పుడు ఆ 10వ వంతు వేసే ప్రతిసారి ఏ మనసుతో వేస్తాడు? దేవుడు నాకు కష్టించి పని చేయడానికి సహాయం చేసినటువంటి కృతజ్ఞత భావంతో వేస్తాడా? ఈ 10వ వంతు ఇచ్చిన ఈ 10వ వంతుకి మరి 90 రెట్లు వేసి దేవుడు 100% ఇస్తాడని మనసుతో వేస్తాడా? సమర్పణ పోగొట్టుకుంటుంది సంఘం. సమర్పణ పోగొట్టుకున్నటువంటి స్థితికి వెళ్ళినట్లు చేశారు ఈ బోధకులు. కాదు, నువ్వు దేవుని కొరకు ఏది చేసినా, ఎంత కష్టించి పని చేసినా, ఎంత ప్రయాసపడినా, ఏది చేసినా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయి. నిస్వార్థమైనటువంటి మనసుతో చేయి. ఇచ్చే 10 రూపాయలు కానుకేస్తున్నావు, ఆ కానుక దేవుడు కృతజ్ఞతా భావంతో వేయగాని నేను 10 రూపాయలు కానుకేస్తున్నాను, దేవుడు నాకు ఈ వారంలోపు, ఈ నెలలోపు 10 రూపాయలు డబ్బులు ఇవ్వాలన్నటువంటి మనసు వేయకూడదు. అది మంచి మనసు కాదు, మంచి మనసు కాదు. ఆ రోజు పేద విధవరాలు వేసింది 2 కాసులు. ఏ మనసుతో వేసింది? తన జీవనోపాధి మొత్తాన్ని వేసేసిందంటే కృతజ్ఞత భావం ఉంది. 1 రూపాయి దాచుకోలేదు. లేకపోతే ఉన్నవన్నీ వేసేటప్పుడు కూడా నన్ను పోషించు, నాకు తిరిగి ఆ 2 4 అని అడిగి వేయలేదు. నిస్వార్థమైనటువంటి మనసుతో, మంచి మనసుతో వేసింది ఆవిడ. నీవు కూడా ఈ రోజు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము, వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఆయన మాట ప్రకారం నడుచుకున్నా, ఆయన వెంబడించినా, ఆయన పోలి మనం అనుసరించి నడుచుకున్నా, ఏది చేసినా జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో మంచి మనసుతో చేయి. దేన్ని ఆశించగా నిస్వార్థమైనటువంటి మనసుతో చేయి. దానికి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఆ మంచి మనసును పక్కన పెట్టేసి ఏదో ప్రతిఫలంగా దేవుడు నాకు ఇస్తాడు దాన్ని పొందుకోవాలని భావంతో చేసినవా, అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఈ రీతిగా కానివ్వలే మనము మంచి మనసుతోనూ, పూర్ణమైనటువంటి మనసుతోనూ దేవుని అనుసరించవలసినటువంటి మనము వేటిని అనుసరిస్తున్నాము? ఒక్కొక్కటి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, లోకము దాని ఆశని గతించుకోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏంటంట? మొట్టమొదటిగా దేవుణ్ణి అనుసరించవలసినటువంటి మనము మంచి మనసుతో ఆయన అనుసరిస్తూ మన జీవితకాలం అంతా పూర్ణమైనటువంటి మనసుతో అనుసరించవలసినటువంటి మనం ఏం చేస్తున్నామంట? లోకాశను అనుసరించి నడుచుకుంటున్నాం. ఆయన అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్నటువంటి వాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి వాడు, జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. కానీ ఈ లోకాశల ప్రకారం నడుచుకునేవాడు, ఈ లోకాశను జరిగించేవాడు ఏమవుతాడట? మధ్యలోనే జాగ్రత్త. ఈ లోకంలో ఉన్నవంటే ఏంటి? ఈ లోకాశలు ఏవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు కదా. నేను ప్రపంచం అంతా ఈ 3 చుట్టూనే తిరుగుతుంది. ఏంటివి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. ఆ రోజు శరీరాశని కలిగినటువంటి సంసోను ఏమైపోయాడు? దేవుడు తనకు ఆధిక్యతనిచ్చాడు, న్యాయాధిపతిగా నిలవబెట్టాడు, ఇశ్రాయేలును న్యాయం తీర్చేటువంటి ఒక అధిపతిగా చేశాడు. సంసోనుని అపారమైనటువంటి బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ శరీరాశ కలిగి ఆధిక్యతను తృణీకరించి నిర్లక్ష్యం చేసి ఏసావు అనే ఏమైపోయాడు? చివరికి
మగవాడు చెంపలు క్షవరం చేయించుకున్నట అవమానకరంగా లేఖలో రాయబడి ఉంది. అవమానాన్ని పొంది గుండు చేయించుకున్నాడు, అవమానాన్ని పొందుకున్నాడు, సిగ్గును పొందుకున్నాడు, గుడ్డివాడయ్యాడు, తిరగల రూపేవాడయ్యాడు. కానీ గతకాలపు సంవత్సరం జీవితము దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి గొప్ప పరాక్రమశాలి, ఒక న్యాయాధిపతి. కానీ ఇప్పుడు ఒక గాడిద చేయవలసిన పనిని సంవత్సరం చేస్తున్నాడు, గుడ్డివాడయ్యాడు, అవమానాన్ని పొందుకున్నాడు, సిగ్గును పొందుకున్నాడు. కారణం ఏంటి? శరీరాశ. క్షణకాలపు ఆనందాన్ని, క్షణకాలపు శరీర ఆ సుఖాన్ని కోరుకున్నాడు కదా సంవత్సరం. ఏమైపోయాడు? ఏ ఫలాన్ని పొందుకున్నాడు? శరీరాశ కలిగినటువంటి సంవత్సరం. నేత్రాశ. ఈ లోకంలో నేను ధనవంతుడిగా ఉండాలి. బిలాము ఏమైపోయాడు? ఇంటి వెండి బంగారాల కోసము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి సిద్ధపడ్డాడు. దేవుని మాటను తృణీకరించాడు. అప్పుడు నమ్మకస్తుగా కొనసాగలేదా బిలాము? తృప్తి కలిగి ఆనందంతో తన సేవ జీవితాన్ని కొనసాగించలేదా బిలాము? కానీ ఎప్పుడైతే అతనిలో నేత్రాశయం ఆరంభమైందో, పుట్టుకొచ్చిందో, తన జీవితం నాశనం అయిపోయింది. ఏమయ్యాడు బిలాము? ఏమయ్యాడు చెప్పండి? ఒక ప్రవక్త మరణించవలసినటువంటి మరణాన్ని పొందుకున్నాడా? యుద్ధంలో మరణించాడు. ప్రవక్త యుద్ధంలో మరణించవలసినటువంటి అవసరం ఏంటి? ఒకవేళ ఆ రాజ్యం యుద్ధానికి వెళుతుంటే ఆ రాజు, ఆ సైన్యాధిపతి సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని ఆశీర్వాదాన్ని పొందుకుని యుద్ధానికి వెళ్తారు. ఇది ప్రవక్త చేసేటువంటి పని. కానీ ఇప్పుడు ఈ ప్రవక్త యుద్ధంలో ఉన్నాడే, యుద్ధంలో చచ్చిపోయాడే, స్వయంగా బిలాపెంచున్నాడే. ఒక ప్రవక్త పొందుకునే మరణం నాకు పొందుకోవాలని ఆశీర్వాదం అంటాడు చచ్చిపోయే స్థితిలో. కారణం ఏంటి? నేత్రాశకి తగిన ఫలాన్ని పొందుకున్నాడు బిలాము. జీవితం మధ్యలోనే గతించిపోయింది. జీవపు డంబాన్ని కలిగినటువంటి సౌలు ఏమయ్యాడో ఇప్పుడు నన్ను చూచిన వారందరూ ఏమనుకోవాలో తెలుసా? సౌలు 1000 బలులు అర్పిస్తుంటే గిల్గాలు మీద అబ్బో సౌలు ఎంత భక్తి గలవాడో, సౌలు ఎంత గొప్పవాడో. ఏం చేస్తున్నాడు? యాజకుడు చేయవలసినటువంటి పనిని, లేవీయులు చేయవలసినటువంటి పనిని స్వయంగా రాజైనటువంటి సౌలే గిల్గాల మీద బలులు అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ యాజకుడు అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేనిని కోరుకున్నాడు? హెచ్చింపును కోరుకున్నాడు. సౌలు ఘనతను కోరుకున్నాడు, గర్వించాడు. దేవుడు మాట ప్రకారం నడుచుకోకుండా జీవపు డబ్బాన్ని కలిగి నడుచుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బములు కలిగినటువంటి సంసోను, బిలాము, సౌలు ఏమైపోయాడు? చూడండి. సౌలు ఇశ్రాయేలుకి రాజు ఉండవలసిన అతడు అడవుల్లో దావీదు వెంట పరిగెత్తాడు. దేవుని ఆత్మను కలిగి ఆత్మావేశుడై ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలవలసినటువంటి సౌలు దురాత్మ పాలయ్యాడు కదా, దురాత్మను పొందుకున్నాడు. కారణం ఏంటి? ఎందుకు వారు ఇటువంటి ఫలాన్ని పొందుకున్నారు? ఎందుకు ఇటువంటి నాశనాలు వారు తమ జీవితంలో పొందుకున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవబడం వారు. నేడు లోకంలో చూడండి, లోకమంతా వేడి చుట్టూ తిరుగుతుందో తెలుసా? ఈ 3 చుట్టూనే శరీరాశ, నేత్రాశ, జీవబడము. ఇంకా అర్థమైనదిగా చెప్పండి ఈ మాటల్ని. కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న ఇదే సంగతి గురించి నాతో అర్థమైనదిగా చెప్పినటువంటి మాటలు. ఒకరోజు దేవుని పని కోసం బండి మీద వెళ్తుంటే మా నాన్న నాతో చెప్పాడు. సంవత్సరాలు గడిచింది కానీ ఆ మాటలు నేను మర్చిపోలేదు. ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేస్తాయి 3. మొదటిది స్త్రీ, 2 ధనము, 3 గర్వము. నేను ప్రపంచమంతా ఈ 3 చుట్టూ తిరుగుతుంది. స్త్రీ, ధనము, గర్వము. పేరు ప్రఖ్యాతల కోసం, ఈ 3 కోసం ఏ వ్యక్తి అయినా ప్రాకులాడేది, ఈ 3 కోసం ఏ వ్యక్తి అయినా ప్రయాసపడేది. కానీ చెప్పగలరా ఈ లోకంలో ఉన్నంత దీని కొరకే కదా ప్రయాసపడేది. ఇవే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. శరీరాశం కలిగినటువంటి, స్త్రీ మోహం కలిగినటువంటి సంసోను, ధనమోహం కలిగినటువంటి బిలాము, ఇదిగో లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అని గర్వించినటువంటి సౌలు ఏమైపోయాడు? వీరంతా నిత్య నాశన పాలయ్యారు. జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావా? దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? లేకపోతే నీ మనస్సును అనుసరిస్తున్నావా? అందుకని సమయంలో మొదటి గ్రంథము 15వ వచనంలో ఉంటుంది. సౌలు గురించి దేవుడు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అతడు తన మనస్సును అనుసరించాడు. అతడు నన్ను అనుసరింపక, నా ఆజ్ఞలు గై కొనక, నా కట్టడలను గై కొనక
అతను తన మనస్సును అనుసరించాడంటాడు. జాగ్రత్త. మన మనస్సు ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? మన మనస్సు ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? ఈ మూడి దగ్గరికి, స్త్రీ దగ్గరికి, ధనము దగ్గరికి, గర్వం దగ్గరికి వీటి పాలయ్యి ఎంతో మంది గొప్ప భక్తులే తమ జీవితాల్లో ఓడిపోయారు, తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఒకరోజు వాక్యం చెప్పడానికి మీటింగ్ వెళ్తున్నప్పుడు పెద్దలను ఒక సేవకుడు గురించి చెప్పారు. ఆ ప్రాంతంలో ఎంతో పేరు సంపాదించినటువంటి సేవకుడు, ఎంత నిస్వార్థమైనటువంటి సేవకుడు అంటే, ఎంత భక్తి కలిగిన వాడంటే, ఎంత నమ్మకమైనటువంటి వాడంటే, ఒకవేళ రోడ్డు మీద ఉన్న చెప్పులు లేకుండా వెళ్తుంటే తన చెప్పులు ఆ ఎదురు వ్యక్తికి ఇచ్చేసి చెప్పులు లేకుండా ఇంటికి తిరిగి వచ్చేవాడంట. ఏ వ్యక్తి కన్నా చొక్కా లేకపోతే తన చొక్కాని ఇచ్చేసి చొక్కా లేకుండా ఇంటికి వచ్చే సందర్భాలంట. అంత నిస్వార్థమైనటువంటి సేవ చేశాడు. కానీ లోకాశల మోహములు పడిపోయి తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మందిరాన్ని కట్టాడు, ఒక కాలేజీని కట్టాడు, ఒక హాస్టల్ని, ఒక ఆర్గనైజేషన్ కట్టాడు, వీటన్నిటిని నడిపిస్తున్నాడు. కానీ క్షణకాలపు నిర్లక్ష్యంలో ఈ లోకాశలో పడి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చూడండి, వారి జీవితాలన్నింటినీ మన ఎదురు మాదిరిగానే నిలుపుతారు. ఏ సేవకుడు నువ్వు సౌలు వల్ల నడుచుకొని చెప్తాడా? నువ్వు సంస్థల వల్ల నడుచుకొని చెప్తాడా? నువ్వు బిలాము వల్ల నడుచుకొని చెప్తాడా? చెప్పడు. వారిని మాదిరిగా నిలుపుతారు. ఎలా? నువ్వు సంసోను వల్ల ఉండకూడదు, నువ్వు సౌలు వల్ల ఉండకూడదు, నువ్వు బిలాము వల్ల ఉండకూడదు, ఇది చెయ్యొద్దని చెప్పడానికి వారి మాదిరి, కానీ ఇది చెయ్యి వారి లాగా ఉండు అనడానికి వారి మాదిరి కాదు. నువ్వు కనుక లోకాశను అనుసరించకుండా, లోక వ్యసనాలకి వ్యసనకాంతులు కాకుండా దేవుని మాట ప్రకారము దేవుని అనుసరించి నడుచుకుంటే రేపడతానని నువ్వు ఎలా ఉంటావు? ఒక మాదిరిగా ఉంటావు. ఫలానా గ్లోరీ, ఫలానా బ్యూలా, ఫలానా వారు, ఫలానా వారు, ఫలానా వారు ఎంత బాగా నడుచుకున్నారో. రేపు తరము వారు దేవుని మహిమలో ప్రవేశించిన తర్వాత జ్ఞాపకార్థ కూడికి ఇక్కడ కూడిలో నీవు నేను కూర్చుంటే చెప్తారు, ఆవిడ అలా నడిచింది, ఆవిడ వల్లే మాదిరిగా నడుచుకోవాలా. లేకపోతే మరణమై స్మరణకు రాకుండా వారి వాళ్ళే ఉండిపోతావు. నువ్వు దావీదు అంటాడే, నేను మరణమై స్మరణకు రాకుండా వారి వాళ్ళే ఉన్నానని. చెడ్డవాడిని ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటాడా? దుష్టుని ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటాడా? పాపిని ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటాడా? ఇతరులు కీర్తన పెట్టిన వాడిని ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటాడా? చేసుకోడు. మాదిరిగా నడిచిన వారిని మాత్రమే. ఈ రోజున నీవు నేను కనుక మన మనస్సు అనుసరించక, ఇదిగో ఈ లోకాశను అనుసరించక, దేవుని అనుసరించి నడుచుకున్నట్లయితే రేపటి తరానికి మనం మాదిరిగా ఉండగలుగుతాం. వీరిని పోయి నడుచుకోవడానికి మనం ఒక సాక్షాత్తంగా ఉండగలుగుతాం. సాక్షాత్తంగా ఉండగలుగుతాం. రేపు ఆ సాక్ష్యాన్ని చూసి నడుచుకుంటారో నడుచుకోకపోతే అది వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు మాత్రం శత్రువు ఒక సాక్షాత్తంగా నిలవగలుగుతాం. ఎప్పుడు లోకాశను అనుసరించగా, దేవుని అనుసరించినప్పుడు. మొట్టమొదటిగా దేవుని మంచి మనసుతో, పూర్ణ మనసుతో అనుసరించవలసినటువంటి మనము ఏం చేస్తున్నాము? లోకాశను అనుసరించి నడుచుకున్నాం. మొదటిది. రెండవది సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. మొదటిగా లోకాశను అనుసరించి నడుచుకుంటున్నాము. రెండవదిగా దేన్ని అనుసరించి నడుచుకుంటున్నామో తెలుసా? మనము వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి నడుచుకుంటున్నాము. నువ్వు ఏ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావో, ఏ దేవుని నమ్మేవో, ఏ దేవుడి దగ్గరికి వస్తున్నావో, ఏ దేవుడు మాట ప్రకారం నడుచుకుంటున్నావో ఆయన జీవం కలిగిన వాడు. ఆయన మరణమును జీవముగాను, జీవమును మరణముగా మార్చగలిగిన వాడు. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యగ తండ్రి, సమాధానకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఈ దేవుని అనుసరించవలసినటువంటి మనము దేనిని అనుసరిస్తున్నామో తెలుసా? వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తున్నాం. ఆ రోజు ఐక్య ఇశ్రాయేల్ రాజ్యాన్ని మొట్టమొదటిగా పరిపాలించినారు తెలుసా? సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. 40 సంవత్సరాలు పరిపాలించారు ముగ్గురు. ఆ తర్వాత సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రాజ్యం రెండుగా చీలిపోయింది. దక్షిణ తూర్పు రాజ్యాలను చీలిపోయాయి. 12 గోత్రికులు ఆ దక్షిణ రాజ్యంగాను, లేవి యూదా గోత్రము ఒక రాజ్యంగా, యూదా రాజ్యంగా, తూర్పు రాజ్యంగా ఆవిర్భవించాయి. ఇప్పుడు యూదా రాజ్యాన్ని ఒక రాజు అయ్యాడు. ఎవరో తెలుసా? హిజ్కియా. దావీదు తర్వాత హృదయానుసారుడు, నమ్మకస్తుడు, సాక్ష్యాన్ని పొందినాడు హిజ్కియా.
దావీదు కాలంలో పస్కా ఆచరిస్తే మరలా హిజ్కియా కాలంలో జనులు పస్కాను ఆచరించారు. పస్కాను వారు సరిగ్గా ఆచరించకపోతే వాళ్ళ తెగులు పుడితే రాజు హిజ్కియా జనుల కోసం ప్రార్థన కూడా చేస్తాడు. అంత నమ్మకమైనగా కొనసాగాడు హిజ్కియా. ఆ రోజు యెహోషువ కాలంలో కనాన్ రాజ్యాన్ని జయించడానికి దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఆపితే మరలా హిజ్కియా కాలంలో హిజ్కియా కొరకు దేవుడు కాలమానాన్ని ఆపాడు. అంతటి గరుడు, అంతటి భక్తిపరుడు, అంతటి నమ్మకస్తుడు, అటువంటి గొప్ప వ్యక్తి గడుపున పుట్టాడు రాజు అయిన మనిషి. యూదా రాజ్యాన్ని 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని? 50 సంవత్సరాలు. మొత్తం యూదా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులందరిలో ఎక్కువ కాలం పరిపాలించిన వాడు మనిషి రాజే. 55 సంవత్సరాలు పరిపాలించాడు. 12 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. మాదిరిగా నడుచుకున్నాడు తన తండ్రి. అయినప్పటికీ ఏమి లాభం? ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మనిషి రాజైన తర్వాత ఉన్నత స్థలముల్లో తన తండ్రి బలిపీఠాలను పగలగొట్టిస్తే ఇప్పుడు ఉన్నత స్థలముల్లో దేవతా విగ్రహాలకు బలిపీఠాలు కట్టించాడు. దేవతా స్తంభాలను నిలవబెట్టాడు. బయలు దేవతను ఆరాధించడం ప్రారంభించాడు. దేవుని ఆవరణంలోనే ఇగో ఆ యొక్క ఇతర దేవతల్ని ఆరాధించడం ప్రారంభించాడు. నక్షత్రాలను కొలవడం ప్రారంభించాడు. అంతేగాని అతను ఏం చేశాడట? 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినట్లయితే అతను తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ శోధి గాండ్రతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించును. ఇప్పుడు ఎలా నడుచుకున్నాడు? రాజైన మనిషి వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకున్నాడు. తన తండ్రి నమ్ముకున్నటువంటి దేవుడు, తన తండ్రి అనుసరించినటువంటి దేవుడు బలహీనుడా? మౌనంగా ఉండే రాయా? ఇప్పుడు ఎందుకు అతను విగ్రహాలు దిగి ఉన్నాడు? ఎందుకు వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జ్యోతిష్యం చెప్పుకుంటున్నాడంట. శకున గాండ్రతోనూ శోధి గాండ్రతోనూ అతడు స్నేహాన్ని చేస్తున్నాడు. తన కడుపున పుట్టిన పిల్లల్ని బలిస్తున్నాడట. ఇంతటి దుర్మార్గంగా నడుచున్నాడు రాజు అయిన మనిషి. ఏ సాక్ష్యాన్ని పొందినాడు ఇప్పుడు రాజు? నా దృష్టికి బహు చెడుతనంగా చరిత్రలో నిలిచిపోయాడు అతడు. రాజులందరిలో బహు చెడ్డవాడు ఎవరంటే ఇతడే. ఏ సాక్ష్యాన్ని పొందుకున్నాడు? దేవుడి దగ్గర నుంచే పొందుకున్నాడు. నాశనాన్ని, కోపాన్ని పొందుకున్నాడు. జాగ్రత్త. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు జీవం కలిగి దేవుని ఆశ్రయించావని, ఆయన నమ్మేవని, ఆయన సమస్యను సాధ్యం చేయగలనని, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిద్రగా తండ్రి, సమాధానకర్త, బలవంతమైనటువంటి దేవుడు తెలిసి కూడా ఇంకా వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తున్నావేమో. ఇంకా వ్యర్థమైనటువంటి వాటిని చాలా మంది విశ్వాసులు వచ్చి దేవుని సేవకుని అడుగుతుంటారు. అయ్యా మా బిడ్డల పెళ్లి కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి, వారికి ఉద్యోగం రావాలని వేటి కోసం అడుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రార్థన చేసి క్రైస్తవమైన ముసుగులో ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా, సంఘానికి, సేవకునికి, సమాజానికి తెలియకుండా వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి విశ్వాసులు లేరంటారు. ఒక పక్కన దేవుని సేవకుని ప్రార్థన చేయమని అడుగుతాం, మరో పక్కన ముహూర్తం ఎప్పుడు ఉందని చూసుకుంటాం. ఓ పక్కన దేవుడిని అడుగుతూ ఉంటాం, మరో పక్కన నీ జీవితంలో ఉందని జ్యోతిష్యం చూసుకుంటూ ఉంటాం. అసలు ఈ చేతులు కాళ్ళు లేనివాడు కూడా ఉన్నాడు. మరి వాడికి జ్యోతిష్యం లేదుగా, వాడికి జాతకం లేదుగా, వాడి జీవితం ఉండకూడదు కదా. అయితే నేను వారి ఆచారాలు కానీ వారి పద్ధతులు కానీ తప్పు పట్టట్లేదు, వాడి నమ్మకం వాడిది. కానీ మాట్లాడిన రాయిని నేను కాదు అన్నాడు ఆయన. జీవం కలిగిన వాడని నేను అన్నాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి నేడు నువ్వు ఇది చేసినావు, ఇది సబమైనదని అంటావు. నీవు జ్యోతిష్యం చెప్పించుకుంటావు, శోధికాంతతో చెప్పించుకుంటావు. సిగ్గుందక్కడ. ఇవన్నీ సేవకుడికి తెలియకపోవచ్చు, ఇవన్నీ సంఘానికి తెలియకపోవచ్చు, ఇవన్నీ బయట సమాజానికి తెలియకపోవచ్చు. ఎందుకు తెలుసా? నువ్వు క్రైస్తవ్యమైన ముసుగులో ఉన్నావుగా. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, బైబిల్ పట్టుకుంటూ, తెల్ల బట్టలు వేసుకుంటూ, దేవుడి మందిరానికి వెళ్తూ అందరినీ కప్పి పెడుతున్నావుగా వేషధారణ కలిగి. కానీ ఒకనొక దినం వస్తుందంటే ఆయన అన్నాడు, ఒకనొక దినం వస్తుంది, ఆ ప్రేమ అవుతుంది తెలుసా? ఈ చెవులు చెప్పేవన్నీ బిగ్గరగా మేడ మీద బయలుపరచబడతాయి అన్నాడు ఆయన.
ఈ రోజున ఈ క్రైస్తవ ముసుగులో చేసే ప్రతి వ్యర్థమైనవి రేపొద్దున బయలుపరచబడతాయి. ఈ రోజు సాగులు తెలియకపోవచ్చు, సంఘాన్ని తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, కానీ రేపొద్దున తీర్పు దినాన లెక్క దినాన వాటిన్నిటిని విప్పి ఇదిగో అందరి ఎదుట ఆయన నిలవబెట్టి అడుగుతాడు, అయ్యా నువ్వు చేసింది ఏంటి అని. ఆ రోజున సిగ్గుతో తలదించుకుంటాం మనము. కాదు, ఈ రోజున వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నానా? ఈ రోజు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టగలిగితే రేపొద్దున తలెత్తుకోగలుగుతావు. ఈ రోజున క్రైస్తవులను ముసుగులు అందరినీ కప్పిపెట్టి సమస్తాన్ని వ్యర్థమైనటువంటి వాటిని జరిగిస్తూ వేషధారణ కలిగి వచ్చినావు. ఇది నీకు తెలియకపోవచ్చు, ఇవాళ రేపొద్దు తెలియకపోవచ్చు, కానీ ఆ తీర్పు దినాన్ని ఖచ్చితంగా అది బయలుపరచబడుతుంది. జాగ్రత్త. ఇంకా వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తున్నావా? స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఇంకా లేఖనాల ప్రకారం స్వచ్ఛంగా క్రీస్తు కొరకు జీవించేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా నీవు? కాదు. ఇంకా దేనికొకదానికి ఇంకా వ్యక్తమైనటువంటి ఆశ్చర్యాలకు ఇంకా బానిసగానే బ్రతుకుతున్నావు. వాటిని జరిగించేటువంటి వ్యక్తిగానే ఉంటున్నావు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. వారి క్రియలు తగిన ప్రతిఫలాన్ని వారు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా. మొట్టమొదటిగా లోకాశను అనుసరిస్తున్నాము, 2 వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తున్నాము, 3 మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వారి జోలికి పోకుడి, వారి గుడ్డివారై ఉండి గుడ్డి వారికి త్రోవ చూపేటువంటి వారు వారిద్దరు గుడ్డిలో పడతారు కదా. ఏం చెప్తున్నాడు? మీరు గుడ్డి వారిని అనుసరించవద్దు. అలాంటి వారికి మీరు ఏం చేయాలి తెలుసా? మీరు దూరంగా ఉండాలా. ఎందుకో తెలుసా? గుడ్డివాడు మరొక గుడ్డి వారికి త్రోవ చూపిస్తే ఏమవుతుందట? ఇద్దరు గుంటలో పడతారట. ఒకటి లోకాశను అనుసరించి నడుచుకుంటున్నాము, 2 వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి నడుచుకుంటున్నాము, 3 మనుషులను అనుసరించి నడుచుకుంటున్నాము. ఏంటి చెప్పండి? 3వది మనుషులను అనుసరించి నడుచుకుంటున్నాం. అప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తారయ్యా, మీరు పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటారు కదా అని గ్లోరీ గారు అడుగుతారు. అర్థమేంటి తెలుసా? కేవలం అక్కడ పౌలు ఈ మొక్క మాట మాత్రం చెప్పలా, మీరు నన్ను పోలి నడుచుకుంటున్న ఒక మాట చెప్పలా. పై ఏ మాట చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని అంటున్నాడు. అంటే ఇప్పుడు సంఘము ఆ పౌలుని పోలి నడుచుకోవాలి. ఏంటిది? పౌలు జీవితం మొత్తం కాదు. పౌలు జీవితం మొత్తం ఆ అనుసరించి నడుచుకున్నట్లయితే కొంతకాలం వారి సంఘాన్ని హింసించాలా? అలా కాదు. వారు పౌలుని మాదిరిగా చేసుకుని పౌలుని పోలి నడుచుకోవాలి. ఎలా? అతడు క్రీస్తుని ఎలాగైతే పోలి నడుచుకుంటున్నాడో ఆ నడవడికను మాదిరి చేసుకుని దానిని అనుసరించాలా. మంచిదే. మన ముందు నడిచినటువంటి భక్తులు గొప్పవారు, ఎంత ఆత్మీయత కలిగిన వారు, వారిని మాదిరిగా చేసుకో. కానీ వారి జీవితం మొత్తాన్ని కాదు. దేనిని మాదిరిగా చేసుకోవాలి? వారి ఆత్మీయతను, వారి దేవుడికి ప్రయాసపడేటువంటి జీవితాన్ని. అంతేగాని వారి తప్పిదాలు కాదు, వారి జీవితం మొత్తాన్ని కాదు. ఒకవేళ వారి జీవితం మొత్తాన్ని నువ్వు ప్రేరణగా తీసుకుని మాదిరిగా తీసుకుని వారి జీవితాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ఏమవుద్ది? వాడు ఎక్కడ పడ్డాడో నువ్వు అక్కడే పడతావు. ఆడు చేసే తప్పు నీకు కూడా ఒప్పే కాదు. మనం లేఖనాలను అనుసరించి నడుచుకోవాలి, వారిని మాదిరిగా తీసుకోవాలా. జాగ్రత్త. ఇంకా మనుషులు పోలి నడుచుకుంటున్నారు. ఈ స్థితి సేవకుల్లో ఉంటుంది, ఈ స్థితి విశ్వాసంలోనూ ఉంటుంది. ఈ విశ్వాసం ఉంటాడు, పక్కన విశ్వాసం చూస్తాడు, పక్కన విశ్వాసం బాగా పాడతాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? నేను కూడా పాడాలి, కానీ ఈయనకి ఇచ్చిన కృపావరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆయన కొందరు అపోస్తులు గాను, కొందరు బోధకులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు ఉపచారం చేయగాను, వివిధ రకాలుగా కొన్ని పనులను ఆయన వారికి అప్పగించాడు. ఇప్పుడు కన్ను చేసే పని కాలు చేస్తానంటే, కన్ను చేసే పని చేయి చేస్తానంటే, కాలు చేయవలసిన పని ఎవరు చేస్తాడు? ఇది అంతే. నేడు విశ్వాసం తమ జీవితాన్ని ఎవరితో పోల్చుకుంటున్నారు తెలుసా? తోటి విశ్వాసంతో పోల్చుకుంటున్నారు. వారు ఎలా ఉన్నారో, వారి ఆత్మీయతలలో ఉన్నారు, వారు ఏ కృపవరాలు కలిగి ఉన్నారో నేను అవే కలిగి ఉండాలి. తమ పక్కవారి జీవితాలతో పోల్చుకుంటున్నారు వారు. కాదు, ఎవరికి ఇచ్చినటువంటి ప్రత్యేక భారం వారిది. నువ్వు మనుషులు పోలి నడుచుకోకూడదు. నేను ఈ స్థితి విశ్వాసం కదా సేవకుల్లోనే ఉంటుంది. ఏమండి, ఆ రోజు యోనా చేసినటువంటి సేవ ఎటువంటిది? ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు యోనా?
తెలియదు. ఒక చేసినటువంటి ఒక్క పరిచయం మనకు కనిపిస్తుంది యోనా గ్రంథంలో. నినివే ప్రాంతానికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు దేవుడి దృష్టికి బహు చెడుతనముగా నడుచుకుంటున్నారు, దేవుడు మీ మీద కోపాన్ని కలిగి ఉన్నాడు, మీరు ఇలాగే నడుచుకుంటే ఆయన మనందరినీ చంపేస్తాడు. ఈ మాట మాత్రమే చెప్పాడు. మళ్ళీ రెండోసారి కూడా చెప్పాల, ఒకసారి చెప్పాడు. ఏమైంది? నినివే పట్టణం అంతా రాజు నుంచి పశువుల దాకా అన్ని తినకుండా గోనుపట్ట కట్టుకొని బూడిద రాసుకొని వారు ఏం చేస్తున్నారు? వారు ప్రలాపిస్తూ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. ఇది యోనా చేసిన పరిచయం. ఇర్మియా పరిచయం చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 40 సంవత్సరాలు చేశాడు. ఎక్కడ చేశాడు? బబులోనులో చెరలోకి వెళ్ళిన యూదుల మధ్య చేశాడు. ఒకడన్నా మారాడా? ఎవడో మారలా. ఏ ఫలాన్ని పొందినాడు? తుదుకు కష్టాన్ని అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, బాధలు అనుభవించాడు, చీకటి గోయిలో చెరసాలలో నడిచేవాడు, చచ్చిపోయాడు. ఏమైనా లాభం కలిగిందా? ఇప్పుడు ఇర్మియా యోనాకి చూసి నేను కూడా యోనా వలె ఉండాలి, నేను ఒక మాట చెప్తే ఈ బబులోను రాజ్యం మొత్తం మారిపోవాలంటే సరే ఇది కాదు కదా. ఒక్కొక్కరి సేవ ఒక్కొక్క చేయి. నేను నమ్మకంగా ఆత్మీయత కలిగినటువంటి చిన్న చిన్న సేవకులు కూడా వేరే సేవకులు చూసి తమ ఆత్మీయ జీవితంలో పాడు చేసుకుంటున్నారు. వారి సంఘం వల్ల ఉండాలి, నా సంఘం కూడా వారి విశ్వాసం వల్ల ఉండాలి, నా సేవ కూడా వారి వల్ల వద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవ నీది, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు నీది, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరం నీది. ఇతర మనుషులతో పోల్చుకోవద్దు, ఇతర మనుషులు అనుసరించి నడుచుకోవద్దు. లేవో వారు ఆత్మీయత కలిగిన వారా, వారి దేవుడి కొరకు ప్రయాసపడేవారా, వారి మాదిరిగా ఉన్నారా, వారిని మాదిరిగా చేసుకో. వారి జీవితం మొత్తాన్ని కాదు, వారి దేవుడు అయితే మాదిరిగా ఉన్నారో దానిని మాదిరిగా చేసుకో, లేఖనాలను అనుసరించి నడుచుకో. కానీ ఇంకా తోటి విశ్వాసం నుంచి నడిచేటువంటి స్థితే మనలో ఉంటుంది. దీనిని విడిచిపెట్టాలా. 4వ చివరిగా నేను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచు. నేను ఇందాక కాలేబు జీవితాన్ని క్లుప్తంగా వివరిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. రోజుకి సంవత్సరం చొప్పున 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేయాలి. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో అపనమ్మకస్తులు నన్ను శోధించిన వారందరూ ఏమవుతారో తెలుసా? వారు అరణ్య ప్రయాణంలో రాలిపోతారు. 20 సంవత్సరాల లోపుడినటువంటి వారు యెహోషువ కాలేబులు మాత్రమే కనాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పాడు దేవుడు. అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? మరలా ఇశ్రాయేలు ప్రజలు లేచారు. లేచి ఇదిగో పలానా ప్రాంతంలో శత్రువులు తక్కువగా ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి యుద్ధానికి వెళ్తాం, దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. మోషే మాట్లాడతాడు, అయ్యా దేవుడు మీకు తోడుగా లేడు, మీరు యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు, ఇప్పుడు చచ్చిపోతారు. లేదు, తమ బుద్ధిని, తమ జ్ఞానాన్ని, తమ మనస్సును వారు ఆధారం చేసుకున్నారు. అక్కడ శత్రువులు తక్కువగా ఉన్నారు కదా, మన సంఖ్య ఎక్కువగా ఉంది, మనం వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు దేవుని ఎంత నమ్మకం ఇచ్చారో తమ బుద్ధి ఎంత నమ్మకం ఇచ్చారు. వాళ్ళు తమ బుద్ధి ఎంత ఏమైంది? చచ్చిపోయారు అందరూ. వాళ్ళ గుడాల వరకు శత్రువులు వారు తరుపుకుంటూ వచ్చి చంపారు అమోనీయులు. ఇప్పుడు ఏం చేశారు? ఇశ్రాయేలు తమ బుద్ధి మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాం, దేవుని మనం ప్రార్థిస్తాం, సేవలో వచ్చి అడుగుతూ ఉంటాం, ఇది మంచిదేనా, ఇది మేలేనా, ఇది ఆశీర్వాదకరమేనా, ఇది దేవుని చిత్తమేనా అని అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేయించుకుంటాం. కానీ దొరికేమవుతుందో తెలుసా? దేవుడు వద్దన్నాడు అనుకో, దేవుడు కాదన్నాడు అనుకో, ఇష్టాన్ని చెప్పుకోలేక మన మీద నమ్మకంతో ఏం చేస్తాం తెలుసా? చేసేస్తాం. కొద్ది రోజుల క్రితం మ్యాట్ ఎగ్జామ్ రాశారు, ఆల్ ఇండియా వైడ్ ఎంట్రన్స్ టెస్ట్ మేనేజ్మెంట్కి. మొత్తం నేషనల్ వైడ్ రాస్తారు. రాశారు, మంచి ర్యాంక్ వచ్చింది, 2 టాప్ మోస్ట్ యూనివర్సిటీలో వచ్చింది సీటు. చదివితే చక్కగా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇప్పుడు అంతా అయిపోయిన నాన్న దగ్గరికి వచ్చాడు కదా, ఇప్పుడు ఎంబీఏ చదువులో దేవుని చెప్తున్నాను అని అన్నాడు. నువ్వు ఎంబీఏ చదివితే నీ జీవితం స్థిరపడుతుంది, కానీ డబ్బులు సంపాదిస్తే ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంటుంది, కానీ సేవ చేయవయ్యా అన్నాడు. నేను అన్నాను, కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మానేసి వచ్చి సేవ చేస్తాను అన్నాడు. నువ్వు అలా అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ రేపు పొద్దున వదిలి రాలేవు అన్నాడు. ఇప్పుడు దాని ప్రకారం నన్ను నేను నమ్ముకుని నా మీద నమ్మకంతో లేదు, నాకు భక్తి ఉంది, నాకు ఆత్మీయత ఉంది, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడి కొరకు పనిచేయాలని ఆశ కోరిక ఉంది. నేను కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి మానేసి వచ్చేస్తాను చేయనుంటే నేను ఎప్పుడు వచ్చేవాడు కాదు.
మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటాం, కానీ దాని ప్రకారము మనం జీవించకుండా వైదొలిగిపోతాం. కారణం ఏంటంటే మన బుద్ధి మీద మనం ఆధారం చేసుకుని మన బుద్ధిని అనుసరించి నడుచుకుంటాం. మన తెలివితేటలను అనుసరించి మనకి ఏది మంచిదో, ఏది శ్రేష్టమో, ఏది మంచిది కాదో, ఏది లాభమో, ఏది నష్టమో మనకు తెలిసిన తర్వాత ఏమవుతుందో తెలుసా, మనం ఆ దేవుని మీద ఆధారపడము, దేవుడు అనుసరించాడు. ఆ రోజు దేవుడు మీరు మంచి చెడు తిరుగు నుంచి వృక్షఫలాన్ని ఎందుకు తినవుతాడో తెలుసా, కారణం ఇదే. అది తెలిసిన తర్వాత ఏమవుతుంది, ఆ విచక్షణ వచ్చిన తర్వాత ఏమవుతుంది, దేవుడికి దూరస్థం అయిపోతాం. అందుకని అన్నాడేమో ఆయన, లోకంలో ఆయన కొరకు పని చేయడానికి ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడట, వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆ సేవకుడు పిచ్చోడు కనుక దేవుడి మీద ఆధారపడుతూ సేవను జీవిస్తున్నాడు. ఆ విశ్వాసం తెలుగుగలవారు కనుక మందిరంలో ఆత్మీయులుగాను, మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత శరీరానుసారులుగా ఉంటారు. జాగ్రత్త. ఇంకా మన బుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకుంటున్నామేమో కాదు. లోకాశను అనుసరించి నడుచుకోకూడదు, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి నడుచుకోకూడదు, మనుషులను అనుసరించి నడుచుకోకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకోకూడదు. ఎవరిని అనుసరించి నడుచుకోవాలా చెప్పడం, ఎవరిని అనుసరించి నడుచుకోవాలా, దేవుని అనుసరించి నడుచుకోవాలి. ఎలా? మంచి మనసుతోనూ పూర్ణ మనసుతోనూ మనము దేవుని అనుసరించి నడుచుకోవాలా. ఇలా జీవించాలంటే మనకేం కావాలి తెలుసా, ఒక్కొక్కడికి జ్ఞాపకం చేస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం, వారు నా కట్టడలను విధులను అనుసరించి గైకొనట్లు రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారికి ఎందరో తన ఆత్మ పుట్టిస్తాడు. మొట్టమొదటిగా ఆయన్ని మనం మంచి మనసుతోనూ పూర్ణ మనసుతోనూ మనం అనుసరించాలంటే ఈ లోకంలో మనకేం కావాలి తెలుసా, మెత్తనైన మనసు కావాలి. ఏ మనసు కావాలి? మెత్తనైన మనసు. రాయిని పట్టుకుని రాయిని తిప్పితే తిరిగిద్దా? తిరగదు. అది ఒక పిండిని అది తిప్పితే తిరిగిద్ది. లేకపోతే ఒక మాంసం ముక్క తీసి వెళ్ళాలంటే అదేమవుద్ది? ఊహిద్ది, లేక మోసం అయితే. అలాగనే దేవుడు అంటున్నాడు, నేను ఇక రాతి గుండె తీసేసి, అంటే కఠినమైనటువంటి హృదయాన్ని మీలోంచి తీసివేసి నేనేం చేస్తాను తెలుసా, మెత్తనైన మాంసపు గుండెని ఇస్తాను. దీనివల్ల ఏమవుతుంది? ఆ వ్యక్తి దేవుని మాటల ప్రకారం, కట్టడల ప్రకారం అనుసరించి కైకొంటాడు. కాబట్టి మనం దేవుని మంచి మనసుతో, పూర్ణమైనటువంటి మనసుతో మనం అనుసరించాలంటే మనకి ఏం కావాలో తెలుసా, మెత్తనైన మనసు కావాలా. విధేయత చూపించండి మన మనసు. దేవుడు ఏది చెప్తే అది వెంటనే మౌల్డ్ అయ్యేలాగా. దేవుడు ఒక మాట చెప్పాడా, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడా, దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడా, వెంటనే ఆలస్యం చేయకుండా దాని ప్రకారం చేసేవారిగా ఉండాలి. మెత్తనైనటువంటి హృదయం, అది కష్టమైనా సరే. ఆ రోజు మోరియా కొండ మీద నాకు బలర్పించాడు ఒక్కగానొక కుమారుడిని. మరి ఎత్తు పొడిచి చెప్పాడు దేవుడు, ఏమని? అయ్యా నీ కుమారు నాకు వచ్చి బలి వల్ల నీకు ఒక్కగానొక కుమారుడని ఇస్సాకుని అన్నాడు. అంటే తెలియజేస్తాను, నీకు ఒక్క కుమారుడే ఉన్నాడు, నువ్వు నాకు వాడి బలి ఇవ్వాలని. వెంటనే ఏం చేస్తున్నాడు అబ్రహాము? ఏం చేస్తున్నాడు? 2 రోజులు ఆగెళ్ళాడా? 1 సంవత్సరం సంతోషంగా ఇస్సాకుతో గడిపి సంతోషంగా ఆనందంగా ఉండి తిని తృప్తి పొంది ఆ తర్వాత బలి అర్పించడానికి సిద్ధపడ్డా? తెల్లవారుజామునే కట్టెలు, నిప్పులు, గాడిదలు పనివారిని సిద్ధం చేసుకున్నాడు. ఏం కనపరుస్తున్నాడు ఆ సందర్భంలో? ఏం కనిపిస్తుందో మనకి? ఏం కనిపిస్తుంది? వెంటనే దేవుడు చెప్పాడు, వెంటనే దేనిని ఆలోచించకుండా వెంటనే చేసేటువంటి వ్యక్తిని అర్థమవుతుంది మనకి. అలా ఉండాలా, అలా ఉన్నాడు. కారణం అబ్రహాం అలా ఉన్నాడంటే అతను విధేయత ఉంది, దేవుడు చెప్పగానే చేసేదిగా. వెంటనే మౌల్డ్ అయ్యే హార్ట్ ఉంది అతనిలో. మీరు మనలో లేదు. వాక్యాన్ని మరిచిపోతాము, వాక్యాన్ని పెడచెవిన పెడతాము, వాక్యాన్ని తృణీకరిస్తాము. ఇలాంటి వారమైంది చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదైనా? ధర్మశాస్త్రం వినపడకుండా తన చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయమన్నాడు ఆయన. నీకు వాక్యం అక్కర్లేదు, వాక్యానుసారంగా నడుచుకోవడం అక్కర్లేదు, ఇవేమి అక్కర్లేకుండా నువ్వు దేవుడు ప్రార్థన చేసిన మాత్రం దేవుడిని ప్రార్థన వినాలి. లాస్ట్లో మరి దేవుడికి చెప్తావు, ఈ నా ప్రార్థనని సహాయం చేసుకుని నీకు వందనాలు ముందుగానే అడ్వాన్స్ ఇస్తున్నావు ఆయనకి.
కృతజ్ఞతాస్తుతులు కదా? మనకేం కావాలో తెలుసా? దేవుని చెప్పిన వెనువెంటనే దేవుని మాట ప్రకారం నడుచుకున్నటువంటి మౌలినటువంటి విధేయత కలిగినటువంటి మనస్సు కావాలా? దానితో పాటు మరొకటి ప్రాముఖ్యమైనది కావాలి. ఏంటి తెలుసా? ఏక మనస్సు. ఏక మనస్సు, ఒకటే మనస్సు, ఒకటే గురి, ఒకటే దృష్టి. ఇది ఎక్కడి నుంచి ఆరంభం అవ్వాలి తెలుసా? కుటుంబం దగ్గర నుంచి. ఈ యెహోషువ అంటున్నాడు, కాలేబుతో పాటు వెళ్ళాడు యెహోషువ. వెళ్ళి సర్వ సమాజం మీద మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడే యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలుకి నాయకుడు అయ్యాడు యెహోషువ. ఆయన అంటున్నాడు యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో, మీరు బయలుదేవతను ఆరాధిస్తారో ఆరాధించారో నాకు తెలియదు, మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ మాటలన్నీ యెహోషువ, అతని భార్య, అతని బిడ్డలు, అతని కుటుంబీకులు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? యెహోషువ చెప్తున్నాడు. ఇప్పుడు యెహోషువ మాటే అతని భార్య మాట, యెహోషువ మాటే అతని బిడ్డల మాట, యెహోషువ మాటే అతని యొక్క కుటుంబీకుల మాట. అంటే ఇప్పుడు యెహోషువ కుటుంబంలో ఏముంది? ఏక మనస్సు ఉంది. ఇక్కడ కూడినట్టు మనం చెప్పగలమా? ఈరోజు నువ్వు చెప్పగలవా? నేను నా కుటుంబాన్ని యెహోవాని సేవిస్తాను, నువ్వు చెప్పగలవా? నేను నా కుటుంబము 7 గంటల కుటుంబ ప్రార్థన చేసుకుంటావు, నువ్వు చెప్పగలవా? నేను నా కుటుంబము ఇదిగో ఎవరు ఉన్నా లేకపోయినా కష్టమైన శ్రమైన బాధ ఇబ్బంది ఎటువంటి పరిస్థితులైనా నమ్మకం కొనసాగుతావు, నువ్వు చెప్పగలవా? నేను నా కుటుంబము ఇదిగో సేవకుడు మానేసినా సరే దేవుని మందిరంలో మేముంటాం, నువ్వు చెప్పగలవా? చెప్పడం కారణం ఏంటో తెలుసా? నీ భర్తకి ఏక మనస్సు లేదు, నీ భార్యకి ఏక మనస్సు లేదు, నీ బిడ్డలకి ఏక మనస్సు లేదు. ఈ ఏక మనస్సు కలిగి ఉండడం అనేది కుటుంబం నుంచి ఆరంభం. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తుల సమూహం కుటుంబము, కొన్ని కుటుంబాల సమూహమే ఈ సంఘము. ఇప్పుడు ఆ కుటుంబంలో కనుక ఏక మనస్సు లేకపోతే సంఘంలో ఉంటుందా? ఉండదు. కొన్ని సంఘాలు లేకపోతే అసలు జనంలో ఎవరిలో ఉండనే ఉండదు. మన దగ్గర నుంచి, మన కుటుంబాల దగ్గర నుంచి ఆరంభం అవ్వాలా? రీతిగా ఉండాలి. మనం మొట్టమొదటిగా మెత్తనైనటువంటి మనస్సు, ఏక మనస్సు కలిగి ఉండాలి. మొదటిది. రెండవదిగా మార్కు సువార్త 1:18 చూడండి. త్వరగా ముగించేస్తాను. మార్కు 1:18. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఏమంట? వెంటనే వారు ఏం చేశారట? తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించట. ఎవరు వీరు? సీమోను, అంద్రెయ. ఏం చేస్తున్నారు? ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టించాలని చేస్తున్నాను. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారట? తమ వలలను విడిచిపెట్టి దేవుని వెంబడించారు. దేవుని అనుసరించాలంటే, దేవుని వెంబడించాలంటే మొట్టమొదటిగా మనకు మెత్తనైన మనసు, ఏక మనసు కావాలి. రెండోది త్యాగం కావాలా? ఏం కావాలా? త్యాగం కావాలా? త్యాగం లేకపోతే నమ్మకం కొనసాగలేదు. ఒకవేళ కనుక ఆ రోజు శిష్యులు కనుక తమ వలలను విడిచిపెట్టకుండా ఉండినట్లయితే వెంబడించేవారా? వెంబడించేవారు కాదు. ఆ రోజు ధనవంతుడు తిరిగి వెళ్ళిపోవడానికి కారణం అదే. ఆయన వచ్చి అన్నాడు, ధనవంతుడు, అయ్యా నేను పరలోక రాజ్యానికి వారసుని కాబట్టి ఏం చేయాలి? నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకో. నా చిన్నప్పుడు చేస్తున్నాడు ఈ ఆజ్ఞలన్నింటినీ. అయితే నీకు కొద్దిగా ఉంటుంది. ఏంటో తెలుసా? నీ ఆస్తిని పేదలకి ఇచ్చి వేసి నన్ను వచ్చి వెంబడించి అన్నాడు ఆయన. కానీ ఆ ధనవంతుడు ఏం చేశాడు? అతడు సనుక్కుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? అతడు తన ఆస్తిని త్యాగం చేసుకోలేకపోయాడు, తన ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు. అందుకనే ప్రభువు వెంబడించుకున్న తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున నీవు నేను కనుక దేవుని సేవకులమని, క్రైస్తవులమని, విశ్వాసులమని, ఆత్మీయులమని ఈ లోకానికి చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. అది చెప్పుకుంటే అతిశయం ఉండవచ్చు, అది మంచిదో చెడులో నాకు తెలియదు. కానీ ఆ అతిశక్తితో చెప్పుకుంటున్నా నీవు క్రైస్తవులని, సేవకులని, సేవ చేస్తున్నానని నీలో త్యాగం ఉందా? దేవుని కొరకు నీ జీవితం త్యాగం చేసుకునే మనసుందా నీకు? దేవుని కొరకు నీ బలాన్ని, నీ దళాన్ని, నీ సమయాన్ని, నీ జీవితాన్ని, దేనినైనా సరే దేవుని కొరకు త్యాగం చేసే మనసుందా నీకు? అలా త్యాగం చేయకపోతే ఆయన్ని అనుసరించి మనం నడుచుకోలేము. ఆ రోజు మన ముందు నడిచినటువంటి భక్తులు తమ జీవితాన్ని, తమ ధనాన్ని, తమ సమయాన్ని, సమస్తాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకున్నారు. ముద్రణ యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు? జాన్ గుటెన్బర్గ్. 8 సంవత్సరాలు కష్టించి పనిచేశాడు ముద్రణ యంత్రాన్ని కనిపెట్టడానికి. అచ్చులు తయారు చేసి ముద్రణ యంత్రాన్ని కనిపెట్టి ఉచితంగా బైబిల్ గ్రంథాన్ని ముద్రించాడు ఆ వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా? 8 సంవత్సరాలు. డబ్బుల కొరకు దాన్ని అమ్ముకోవాలా?
సమయాన్ని, తన జీవితాన్ని, తన బలాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకున్నాడు. వాటితో ఈ లోకంలో సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులని, ధనాన్ని, గౌరవం వేటివేటిలో సంపాదించవచ్చు. త్యాగం చేసుకున్నాడు. వాటిని దేవుని కొరకు వినియోగించి త్యాగం చేశాడు. ఎందరో మంది కనులు, భక్తులు, దేవుని సేవకులు తమ కుటుంబాలని, తమ ధనాన్ని, తమ ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ త్యాగం చేసుకుని ఆ రోజు విలియంకి చెప్పులు కుట్టేటువంటి వాడు తనకున్నటువంటి కొద్దిపాటి ఆస్తిని అమ్మి వేసుకుని ఆ డబ్బులతో భారతదేశానికి టికెట్ కొనుక్కొని వచ్చాడు. తన ఆస్తిని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని వ్యయం చేసుకున్నాడు దేవుడు. నీవు నేను ఆనాడు భక్తులు వాటన్నిటిని త్యాగం చేసి ప్రపంచ నలుమూలలకు సువార్తను తీసుకుని వెళ్ళారు. ఒకవేళ త్యాగం చేయకపోతే, ఆ రోజు వలలు విడిచిపెట్టకపోతే, ఆ రోజు వారు దోరులు విడిచిపెట్టకపోతే క్రీస్తుకు శిష్యులు ఉండేవారా? ఉండేవారు కాదు. ఆ రోజు తమ కుటుంబాన్ని, తమ బలాన్ని, తమ ధనాన్ని, తమ జీవితాల వారు త్యాగం చేసుకోకపోతే ప్రపంచ నలుమూలకు సువార్త చేరేదా? ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి క్రైస్తవం చేరేదా? క్రీస్తు మనం తెలుసుకునే వాళ్ళమా? లేదు. త్యాగం ఉంది కాబట్టే. ఏం కావాలి తెలుసు? ఆయన అనుసరించాలంటే త్యాగం కావాలి. దేన్నైనా, అది ధనమా, బలమా, సమయమా, జీవితమా, భవిష్యత్తు, దేనైనా సరే దేవుని కొరకు త్యాగం చేయాలా. త్యాగం చేసేటప్పుడు కష్టాన్ని అనుభవించవచ్చు, లేమిని అనుభవించవచ్చు. ఏమండి, ఆ రోజు ఉన్న 2 కాసులు చేసిన పేద విధురాలు లేమిని అనుభవించుండదా, అనుభవించుండదా? ఏమో, ఒకవేళ అనుభవించుండొచ్చు, కానీ దానికి తగిన ఫలాన్ని ఆయన ఇస్తాడు. ఆ రోజు ఎందరో భక్తులు తమ జీవితాలను వ్యయం చేసుకున్నారు. క్రీస్తుకు హతసాక్షులు అయ్యారు. క్రూరమైనటువంటి మనుషుల మధ్య ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి, ప్రదేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించారు, మరణించారు, హతసాక్షులు అయ్యారు, త్యాగం చేస్తున్నారు. కానీ దానికి తగిన ఫలము పరలోకము ద్వారా పొందుకుంటారు. జాగ్రత్త. కొన్నిసార్లు దేవుడి కొరకు పనిచేయాలంటే మన పనిని మనం త్యాగం చేసుకోవాలా. దేవుడి కొరకు ధనాన్ని వల్లనే మన అవసరాలు మనం పెట్టుకోవాలా. దేవుడి కొరకు మనం నమ్మకము కొనసాగాలంటే మన కుటుంబాన్ని పక్కన పెట్టాలా. అది కష్టమే, బాధే, వేదనే, దుఃఖమే. కానీ నువ్వు చేయగలిగితే దేవుని రాజ్య విస్తరణ అనేది జరుగుతుంది. రేపొద్దున నీ క్రియలు తగినటువంటి ఫలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. రెండోదిగా మనం త్యాగభరితులుగా ఉండాలి. మూడవదిగా ముగించేస్తాను. లూకా 8:38. లూకా 8:37 చదవండి. గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులై కనుక తాము విడిచిపోమని ఆయన వేడుకొని ఆయన ధోనికి తిరిగి వెలుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దెయ్యాల చేత పట్టబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. శాన అనే దెయ్యాల చేత వాళ్ళంతా గాయాలు, పుండ్లు, సంఖ్యలు, బట్టలు లేవు, సమాధుల్లో బూడిద రాసుకుని సమాధుల్లో పెరిగాడు. అతన్ని చూసినాడు ప్రభు, అతన్ని కనికరించాడు. అతను వచ్చి ఆ దెయ్యాలను వెలగొట్టాడు. ఆ దెయ్యాలను పందులు వెలగొట్టాడు. ఆ పందులు సముద్రంలో పడి చచ్చిపోయాయి. ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు. చక్కగా గాయాలకి ముందు రాసుకున్నాడు, చక్కగా స్నానం చేశాడు, సంఖ్యలు తీసివేసుకున్నాడు, బట్టలు ధరించాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు వెళ్ళిపోతున్నాయా, ఈ శిష్యులే నన్ను కూడా నీ దగ్గర ఉండనిమ్మయ్యా, అయ్యా నన్ను కూడా నీతో ఉండనిమ్మయ్యా, నేను కూడా నీ వెంట వస్తానయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు వద్దు, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండి నేను చేసినవి కుటుంబానికి చెప్పంటే ఆ ఊరంతా చెప్పాడు ఆ వ్యక్తి. కారణం ఏంటి? కృతజ్ఞత. మూడోది, నీకు నాకేముండాలి తెలుసా? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేకపోతే మనం దేవుడిని అనుసరించలేము. మేలు చేసిన దేవుడిని మర్చిపోతాము, ఉపకారం చేసిన దేవుడిని మర్చిపోతాము. ఆయన నీ కొరకు కలవలసిలో మరణించాడని, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని, నిన్ను ఆ పాపం నుంచి విమోచించాడని, అంతేకాదు నీ భౌతిక సంబంధమైనటువంటి ప్రతి అవసరం తీర్చాడని, సజీవుడిని నిలిపాడని కృతజ్ఞత నీకుందా? కాలేకుంది కృతజ్ఞత. యోషువతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. దేవుడు అప్పటించి నన్ను ఇప్పుడు సజీవుడు నిలబెట్టాడు. కృతజ్ఞత ఉంది. కాలేగులో కృతజ్ఞత ఉంది. బలం నాకు తగ్గిపోలేదు, దేవుడు నాకు తోడైంది, నేను వెళ్ళే ప్రతి రాజ్యంలో నాకు జయాన్నిచ్చాడు. కృతజ్ఞత ఉంది.
దేవుడు అతనికి తోడైంది, తను చేసే ప్రతి దాన్ని సఫలం చేసిన కృతజ్ఞత ఉంది కాలేబులో. నీకు కాలేబు జీవితంలో ఏం చేశాడో నీ నా జీవితంలో దేవుడు అవే చేస్తాడు. కాలేబు జీవితంలో అతనికి తోడైంది, అతను చేసే ప్రతి దానిని సఫలం చేసి చేయనిచ్చాడు. నీకు నాకు కూడా అంతేగా. మన బుద్ధి చేత కానీ, మన బలం చేత కానీ, మన జ్ఞానం చేత కానీ ఈ స్థితిలో మేము దేన్ని సంపాదించుకోలేదు. ఆయన తన కృప చేత మాత్రమే దేన్ని ఇచ్చాడు. గత కాలంలో వెనదిరిగి మన జీవితంలో చూసుకుంటే పెద్ద కుప్పలు పెంచి వచ్చిన కుక్కతో సమానమైనవి మీ జీవితాలలో తెలియదు, కానీ మా జీవితాలు అటువంటివి. గత కాలంలో నేడు నీ స్థితి ప్రభు కృప చూపించింది. కాలేబు జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు అతడు. కాలేబు జీవితంలో ఏమి చేశాడో మన జీవితంలో అవే చేశాడు ఆయన. కాలేబు జీవితంలో ఎలాగైతే తన సజీవుడిగా నిలవబెట్టాడో నేటికి ఆయన మనకు అలాగే సజీవుడిగా నిలవబెట్టాడుగా. కానీ కృతజ్ఞత ఉందా మనకి? కృతజ్ఞత ఉంటే ఆయన వెంబడిస్తున్నాం మనము. కాబట్టి మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సేవైనటువంటి కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో అనుసరించి అంటున్నాడు. అదే సాక్ష్యాన్ని నువ్వు నేను కూడా పొందుకోవాలా. నువ్వు నేను కూడా కాలేబుని మాదిరిగా చేసుకుని కాలేబు జీవితాన్ని మన ఎదురు దృశ్యాంతరంగా నిలిపి ఉండగా మనం అతని వలె మంచి మనసుతో, పూర్ణమైన మనసుతో మనం ప్రభువుని అనుసరించాలి. అనుసరించాలంటే ఏం కావాలి? మొదటిగా చెప్పండి, ఏం కావాలా? మెత్తమైన మనస్సు, ఏక మనస్సు కావాలి. 2 త్యాగం కావాలి. 3 కృతజ్ఞత కావాలి. ఈ మూడింటిని మనం కలిగి ఉండినట్లయితే మనం కాలేబు అని అనుసరిస్తాం. లేకపోతే లోకాశను అనుసరిస్తాం, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తాం, మనుషులను అనుసరిస్తాం, స్వబుద్ధిని ఆధారం చేసుకుని దాన్ని అనుసరిస్తాం. కాదు, మనం అంతవరకు ఆయన రాకడ పర్యంతం వరకు మనము ప్రభువుని కాలేబు వలె మంచి మనసుతోనూ పూర్ణ మనసు అనుసరించే వారికి ఉండాలి. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక.